అయ్యో రామచంద్ర, ఇప్పుడైనా రావటం? 2 రోజుల నుంచి కంటి మీద కునుకులేదంటే నమ్మండి. ఢిల్లీ నుంచి నా కోసం ఏం తెచ్చారో చూద్దాం. వావ్, చీర, బ్లౌజ్ పీస్ తేలేదా? ఇదేంటి ఈ బ్యాగ్ లో? అయ్యో రామచంద్ర, ఇదేంటి విషయం? దీన్ని పారేనా? ఏయ్, అది విషం కాదు, అమృతం. దాన్ని ముట్టుకున్నావంటే నిన్ను వీధిలోకి విసురుతా, జాగ్రత్త. అయ్యో రామచంద్ర, ఏంటండి, ఏంటి అలా ఉన్నారు? అందుకే మిమ్మల్ని ఆ ఊరు వెళ్ళొద్దన్నాను. పైగా తాగనని ఆ రోజు మాటిచ్చారు కూడా. ఇప్పుడేమో బాటిల్తో వచ్చారు. వెళ్తే నిజాలు బయట పెడతాయన్నా నీ భయమా? అంతేనా? అయ్యో రామచంద్ర, ఏంటండి మీరు మాట్లాడేది? నోర్ముయ్. చేసిందంతా చేసి ప్రతిదానికి రామచంద్ర రామచంద్ర అంటావా? నీకు మనశ్శాక్షిగానే ఉంటే వాణ్ణే అడుగు. హలో సార్. వస్తున్నాను సార్. ఏంటినా? డోంట్ టాక్ రబ్బిష్. రవి చిన్నవాడు, అతను తాగుతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకున్నారా? నేనేం బలవంతం చేయలేదు సార్, రవి గారే తాగారు. బలవంతం చేశారా లేదా అనేది కాదు ప్రశ్న. అతను అలా తాగుతూ ఉంటే మీరెందుకు ఊరుకున్నారు? మంచి చెడు తెలుసుకోలేని అనుభవం అతనిది. మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగడానికి వీల్లేదు. అలాగే సార్. రవి, నీళ్ళలోకి దిగేంత వరకు లోతు తెలియదయ్యా. నేను ఇవన్నీ అనుభవించానయ్యా. అందుకే నేను ఇంతగా చెప్తున్నాను. చూడు, నీకు చక్కటి భార్య ఉంది. ఆవిడ మనసు బాధపడేలా ప్రవర్తించుకో. నీ సొంత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నానని అనుకోవద్దు. నాకు ఆ హక్కు ఉంది. అందుకే ఇంత ఇదిగా చెప్తున్నాను. కూర్చో రవి, కూర్చోండి. ఇట్స్ ఆల్ రైట్. ఇంతకీ మీరు వెళ్ళిన పని ఏమైంది? కమిషన్ విషయం మరోసారి ఆలోచించి మెయిల్ పెట్టమన్నారు సార్. మళ్ళీ మెయిల్ పెట్టడం ఏంటండి? ఇదేదో తెగేలా లేదు. ఆ మేనేజింగ్ డైరెక్టర్ మన కండిషన్స్ అన్నిటికీ అగ్రిమెంట్ చేశాడుగా. రవి సార్. నా బీరువాలో అగ్రిమెంట్ ఉంటుంది, నువ్వు వెళ్ళి తీసుకురా. ఓకే సార్. ఇదిగో ఆయన ఇచ్చిన అగ్రిమెంట్. దీనికి కాపీ ఇస్తూ ఒక లెటర్ రాయండి. వెళ్ళండి. ఉంటాను. రవి, ఒక్క నిమిషం. రవి, నువ్వు నీ భార్య నాకు సొంత మనుషులు అనుకుంటున్నారు. అందుకే ఇంత ఇదిగా చెప్తున్నాను. ఏమీ అనుకోకు. సార్, పిలిపించారా? ఓ, మేనేజర్ గారా? అవును సార్. రవికి తాగు నేర్పించింది ఎవరు? అది అది రవి గారే సార్. నీ సంగతి నాకు బాగా తెలుసు. పెద్దవాడు అని గౌరవిస్తున్నాను, మర్యాదగా వదిలేస్తున్నాను. పోయి ఇక్కడి నుంచి. నీకు రావాల్సిన ఏమైనా ఉంటే నీ ఇంటికి వస్తుంది. మళ్ళీ నువ్వు ఆఫీస్ రావాల్సిన అవసరం లేదు. గెట్ అవుట్, గెట్ అవుట్ ఐ సై. నేను బాబు రవిగారి పని మనిషిని. చెప్పమ్మా. అయ్యగారు 2 రోజులు బట్టి ఇంటికి రావట్లేదు. అమ్మగారు ఏడుస్తూ కూర్చున్నారండి. మీరే ఏదోటి చేయండి బాబు. అలాగా? అమ్మగారు నేను కంగారు పడద్దని చెప్పు. రవి ఎక్కడ ఉన్నాడో నేను తెలుసుకుంటాను.
రవిలో ఇంత మార్పు వస్తుందనుకోలేదు. అనుమానాలతో అపార్థాలతో అటు తన జీవితమే కాదు, ఇటు నీ జీవితం కూడా నాశనం చేశాడు. ఒకరి జీవితం మరొకరి చేతిలో ఉండదు శ్రీకృష్ణ గారు. ఇదంతా నా కర్మ. సరేనమ్మా, నువ్వు బాధలో ఉన్నావు, మనసులో పెట్టుకుని బాధపడకు. నీకేమైనా జరిగితే నా గుండె పగిలిపోద్ది. నేను బతికేదే నీకోసం మైత్రి. అదేగా నువ్వు చెప్పేది? రవి, ఎక్కడికి వెళ్ళావయ్యా? పెళ్ళాన్ని యజమానికి అప్పచెప్పి వరండాలో కాపలాగా వస్తున్నాను సార్. రవి, ఏంటి ఏంటి నువ్వు అనేది? అవును సార్, తాళి కట్టినవాడు కేవలం మొగుడు, తాళి కట్టకుండా ఏలుకునేవాడు ప్రియుడు. రవి, ఎవరినంటున్నావు? నిన్నే. నోరు ఎలా వచ్చింది అంత మాట అనడానికి? మైత్రి నా చెల్లెలు లాంటిది. చెల్లెల్లాంటిదా? కాసుల కోసం శీలాన్ని నమ్ముకునే విలయాలకి, దేశాన్ని నమ్ముకునే స్మగ్లర్లకి వావి వరుసలు కూడానా? వావి వరుస తెలుసుంటే నువ్వు ఈ మాటను, ఇదే మాట ఇంకోడనుంటే నువ్వు కాబట్టి. ఎందుకంత దయ నా మీద? పెళ్ళాన్ని నీకు అప్పచెప్పి నోరు మూసుకున్నానా? వద్దు రవి, అంతంత మాటలనకు, నన్ను చిత్రవచ్చీకు. అసలు నా జీవితంలో జరిగిన సంఘటనలు వింటే అర్థం చేసుకునే మనసే నీకుంటే నా గతాన్ని చెప్తాను, విను.